ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అభిజిత్ దీప్కే ఈయన గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బొద్దింకల జనతా పార్టీ పేరుతోటి విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే భారతదేశంలో తాను పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిగా తనను తాను చిత్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ని పెంచుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఢిల్లీలో ఈయన చేసిన నాటకీయత అంతా ఇంత కాదు, మనందరం కూడా చూసాం. అయితే ఇప్పుడు పంజాబ్ పరీక్షల కుంభకోణం గురించి కూడా ఆ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పరీక్షల కుంభకోణంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటారా అని అడుగుతారా. దానికి ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది ఒక వీడియో చూపిస్తా చూడండి. Would you support that demand for Punjab Education Minister's resignation over this cheating? I will have to look into it. What is the BJP protesting against? I will have to look into it. What is the BJP protesting against? I will have to look into it. What is the BJP protesting against? చూసారు కదా, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ముందుగా బీజేపీ డిమాండ్ ఏంటో నేను చూడాలి. బీజేపీ డిమాండ్తో నీకేం సంబంధం అభిజిత్ సార్? ఢిల్లీలో ఎవరి డిమాండ్ తెలుసుకొని వచ్చి నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పావు, లేకపోతే ఆ తర్వాత మోదీ గారిని రాజీనామా చేయాలన్నారు, అమిత్ షా గారిని రాజీనామా చేయమని చెప్పారు. ఎవరి డిమాండ్తో మీరు అలా చెప్పారు? మీరు విద్యార్థుల పక్షాన ఆలోచిస్తే విద్యార్థులకు ఏది న్యాయం? పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగినా అది తప్పే, లేకపోతే దానిలో అవకతవకలు జరిగినా తప్పే, కుంభకోణాలు జరిగినా తప్పే. అక్కడ ఎలాంటి న్యాయం అయితే కోరుకున్నారో మీరు ఇక్కడ అలాంటి న్యాయాన్నే కోరుకోవాలి. కానీ సీజేపీ నిరసన సమయంలో ఒక రకంగా, ఇప్పుడు పంజాబ్కి వచ్చేసరికి మరో రకంగా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మీ డబుల్ స్టాండర్డ్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు బొద్దింకలన్నింటినీ వేసుకొని జంతర్ మంతర్ దగ్గర 27 రోజుల పాటు కూర్చొని ఆ తర్వాత నిరసనలకు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్కడ చేసిన హంగామాలో మీరు డైరెక్ట్గా చెప్పారు కదా, విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. ఇక్కడ మాత్రం బీజేపీ డిమాండ్తో మీకేం సంబంధం? ఒకవేళ బీజేపీ డిమాండ్ రాజీనామా చేయాలి అని అంటే మీరు వద్దంటారా? మీరేమైనా రాజకీయ పార్టీనా, రాజకీయ పక్షమా, లేకపోతే విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్న ఒక సంస్థనా? మిమ్మల్ని మీరు ఏంటి అనేది ఫస్ట్ చెప్పండి. మీరు రాజకీయ పక్షం అయితే ఎస్, వీళ్ళ డిమాండ్లు మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి, బీజేపీ ఎడ్డమంటే వీళ్ళు తెడ్డమంటారు అనేది జనాలకు అర్థమవుతుంది. అది చాలా క్లారిటీగా ఉండండి. ఎందుకు మరి తప్పుడు కథనాలు? మేము విద్యార్థుల కోసం చేస్తున్నాం, విద్యార్థుల పక్షాన నిలబడతాం. అక్కడ బీజేపీ అయ్యేసరికేమో రాజీనామా చేయాలని వెంటనే చెప్పారు, ఇక్కడ బోన్లో నిలబడ్డది ఆప్ అయ్యేసరికి పరిస్థితిని అంచనా వేయాలని హఠాత్తుగా సమయం కావాలని మాట్లాడుతున్నారు. ఈ విధానాన్ని ఎలా చూడాలి? కేవలం రాజకీయ స్వార్థం కాదు, కపటత్వానికి కూడా నిలకడగా చూపించే విషయం ఉంటుంది అభిజిత్ సార్. ఇలా మాటలు మార్చి ద్వంద్వ నీతిలో ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్ గురించే భారతదేశంలో చాలా బాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆయన్ని దాటేస్తున్నారు, మీరు ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇది అభిజిత్ దీప్కి అస్సలు ముఖం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఈయన రాజకీయ మనుగడ కోసం, రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న ఒక ఏజెంట్ అని ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో ఆ వార్తలు నిజమే కావచ్చు అని. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈరోజు ముందుకు వెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే. సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.